హరే కృష్ణ. ఓ 10 ఎండుమిర్చి అంటే బ్యాడగి మిర్చి ఎత్తుకొని ఉన్నాను. దీన్ని మూకుడులోకి 2 స్పూన్లు నూనె వేసుకొని చిన్న మంటలో బాగా వేయించుకుంటాము. ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటాం. చూడండి, మిర్చి అంతా పొంగుతూ క్రిస్పీగా అయింది. చల్లరకి వదిలేస్తాం, అప్పుడు ఇంకా క్రిస్పీ అవుతుంది. చూడండి, ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనం ఎండుమిర్చి గలగలగలా అంటా ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకుంటాం. ఒక మిక్సీ జార్లోకి వేయించిన ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి దెబ్బలు ఎక్కువ ఎత్తుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా రఫ్గా వేసుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 కేజీ అంత వంకాయలు, దాన్ని ఉడికించుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. నేను వచ్చేసి బాయిల్ చేసుకున్నా. కొద్దిగా కొత్తిమీర అంతా వేసుకుంటాం. దీన్నంతా జస్ట్ ఒక టర్న్ మిక్సీలో వేసుకుంటాం. చూస్తా ఉంటేనే టెంప్టింగ్ అయిపోతుంది. చూడండి, ఇంత రఫ్గా మనం గ్రైండ్ చేసుకుంటాను చాలు. చూడండి, చిన్నగా పప్పులు వేసుకొని, ఆవాలంతా వేసుకొని, వెల్లుల్లి రెబ్బలంతా వేసుకుంటే ఉప్పు వేసుకొని ఏమన్నా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఒకటి ఇక్కడ గమనించాలి, వెల్లుల్లిలో వచ్చేసి పచ్చివే ఎత్తుకున్నాను. మన బాడీలో కొలెస్ట్రాల్ ఉన్న, ఫ్యాట్ ఉన్న అంతా కరిగిచ్చేస్తుంది వెల్లుల్లి. మనకి హార్ట్ డిసీజెస్ అన్నిటికీ మంచి ఇది మెడిసిన్ అంటే వెల్లుల్లి. వేడివేడి అన్నానికి బయట చిరుజల్లులు వస్తుంది, అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటా అంటే నాకు చెప్తా అంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంది. ఇంక తింటే ఎట్లుంటుందో అందరూ ట్రై చేయండి. వంకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.